Hi viewers, welcome to Vibrant TV. Right now మనతో డాన్ 360 మూవీ డైరెక్టర్ హీరో అండ్ ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ మల్లేష్ గారు అయితే మనతో ఉన్నారు అండ్ హీరో మా భరత్ గారు అయితే ఉన్నారు. అండ్ సో ఆ సినిమాకి వ్యూవర్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సినిమా కంటే దాని బీటీఎస్లో షాట్ చేసిన వీడియో ఏదైతే ఉందో 391 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక ఇండియన్ ఫిలింకే కాదు, ఎంటైర్ హాలీవుడ్ కావచ్చు, ఎక్కడ చూసుకున్నా ఒక బీటీఎస్ వీడియోకి 391 మిలియన్ వ్యూవర్షిప్ అయితే రాలేదు. సో అసలు ఆ షూట్ జరిగినప్పుడు ఏమైనా రిస్క్ జరిగిందా, ఏంటి, ఏమైందో వాల్మార్ట్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ డాన్ 360 అండ్ అంటే ఒక రీల్ ఒకటి బట్టి ఒక సినిమాకి అయిపోతుందండి. నేను ఇంకా కానీ చాలా మందికి మీ సినిమాని తెలియట్లా. అది చాలా మంది ఏంటంటే వేరే పుష్ప 2 అని మీరు ఒక వేరే హాలీవుడ్ దో లేకపోతే బాలీవుడ్ అనుకుంటున్నారు. కానీ నేను అందుకే ముందుకు వచ్చాను ఇవాళ చెప్పడానికి. అది మా డాన్ 360 స్టంట్ మేకింగ్ వీడియో. అవును, సో అది మా మూవీది. ఓకే ఓకే. సో బట్ రీచ్ కోసం అయితే మేము చాలా హ్యాపీ. ఓకే, అంటే 391 మిలియన్ అంటే అదే అసలు ఆ ఫిగర్, ఆ నెంబర్కే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్. 5 మిలియన్ కే ఫస్ట్ 3 అవర్స్ లోనే 50 మిలియన్ దాటిపోయింది. 5 మిలియన్ లైక్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును అవును. సో ఇట్లాంటి రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేటండి అసలు. ఓకే ఓకే. అంటే బేసిక్గా మనం చూడడానికి ఏదో కార్ ఎలా ఫ్లిప్ అయింది ఇట్లా అనుకుంటాం, కానీ అక్కడ ఆన్ స్పాట్లో చూసేటప్పుడు ఇట్స్ డిఫరెంట్ సినారియో. అంటే చాలా భయం ఉంటుంది, అంటే చాలా రిస్క్ ఉంటుంది. సో ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటంటే స్టంట్ కొరియోగ్రాఫర్గా మీరు ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మనం ఏం చేయలేం. బట్ అక్కడ ఏం జరిగింది అసలు, సినారియో ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్ సీక్వెన్స్ చేస్తామని తెలుసు, ఓకే, దాంట్లో ఒక స్టంట్ చేయబోతున్నానని తెలుసు. ఓకే, కానీ కార్ ఇంత అంటే ఇంత పెద్ద స్టంట్ చేస్తానని భరత్ సార్ కూడా ఐడియా లేదు. నాకు చెప్పాను స్టంట్ చేస్తున్నాను, దీనికి ఇంత ఖర్చు అవుద్ది, ఇందులో చేద్దాము ఇది ఇది అంటే ఆయన నేను ఏం చెప్పినా నో అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు ఇచ్చే ఫ్రీడమ్ కానివ్వండి, ఆయన నాకు ఇచ్చే మోటివేషన్ కానివ్వండి, ఆయన నాకు ఇచ్చిన ఆ నమ్మకం ఏంటంటే నేను నిలబెట్టాను. ఎండ్ ఆఫ్ ద డే సినిమా కోసం చేయాలి. ఏది చేసినా స్టంట్ చేసినా మన స్టంట్ మెన్స్ అందరూ ప్రాణాల చేతిలో పెట్టుకుని సినిమా కోసం. కానీ ఈ స్టంట్ చేసేటప్పుడు మధ్యాహ్నం వరకు అంతా ఒకలాగా ఉన్నాము, చేజింగ్ నార్మల్ గా జరుగుతూ ఉంది. ఈ స్టంట్ చేయబోతున్నాము, రెడీ చేస్తున్నాం అంటే అందరి హార్ట్ బీట్ పెరిగింది. నేను ఆల్రెడీ అంబులెన్స్ తెప్పించి పెట్టేశాను, సీజ్ ఫైర్ ఆర్పడానికి రెడీ చేసేసాను, అబ్బాయిని విప్పడానికి ఒక 10 మంది స్టంట్ ని పీపుల్ ని పెట్టాను, బండి ఎటైనా పడచ్చు, పడిన తర్వాత లిఫ్ట్ చేయడానికి పీపుల్ ని పెట్టాను, ఆల్రెడీ కెమెరాస్ ఉన్న స్పేస్ కంటే ఇంకా ఎక్కువ దూరం జడ్జిమెంట్ పెట్టాను. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉండే బండి పడ్డ దగ్గర, వాళ్ళందరినీ జరిపాను. యాక్చువల్ గా గాడ్ గ్రేస్ ఎవరికి ఏం అవ్వకుండా, చిన్న గీత పడకుండా తీసుకున్న ప్రికాషన్స్ వల్ల ఒక వండర్ఫుల్ షాట్ అయితే వచ్చింది. అది ఇంతకుముందు చాలా సినిమాల్లో స్టంట్ జరిగినాయి, బట్ ఇంత ఇన్స్టాలో వరల్డ్ లెవెల్లో ఈ వ్యూస్ రావడం 91 మిలియన్ అనేది ఎప్పుడు జరగలేదు. చాలా ఎక్సైటెడ్. కానీ సెట్ లో మాత్రం అందరూ ఒక సెకండ్ ఆ స్టంట్ చేస్తున్నంత సేపు అందరూ ఊపిరి ఆపేసి పానిక్ అయ్యి చాలా నాకు తెలుసు నేను కొడతాను, నాకు తెలుసు ఎలా అయినా నేను కొట్టిస్తానని ఆయనకి తెలుసు. మిగతా ఏదైతే టీం అంతా ఉన్నారో ఒక పానిక్ సిచ్యువేషన్ లో ఉంది. అలాగే ఆ స్టంట్ కూడా అంత వైరల్ కూడా అయింది. ఓకే, జనరల్ గా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయి ఉంటుంది, మీరు చాలా సినిమాలకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా అన్ని చేసి ఉన్నారు. బట్ దేర్ విల్ బి ఎ డిఫరెన్షియేషన్. ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా, ఓకే, దీనికి ఇంతే పారామీటర్ ని సెట్ చేసుకుంటారు. సో మీరు ఒక చిన్న సినిమాకి ఇంత ప్రాణం పెట్టి ఇంత రిస్క్ తీసుకుని చేయాల్సిన అవసరం ఏంటని మీరు ఎవరైనా చెప్పున్నారని, అంటే దీని తర్వాత ఏంటి ఇన్సిడెంట్ ఏంటి మల్లేష్ మరి ఏంటి హై బడ్జెట్ అంటే పేరు, ఈ సినిమాలో ఇంత పెద్ద స్టంట్ అవసరమా అంటే సినిమా కథ చెప్పింది. ఈ చేజ్ కి అవసరమా స్టంట్? మనం డబ్బులు లేకపోతేనో, బడ్జెట్ లేకపోతేనో, లేకుంటే హైయెస్ట్ బడ్జెట్ అయితేనో ఆ స్టంట్ పెట్టుకోవడం కాదు. ఆ సినిమాలో కథ అది అడిగింది కాబట్టి ఆ స్టంట్ పెట్టాల్సి వచ్చింది. దానికోసం నాకు అసలు బడ్జెట్ ని కూడా ఆలోచించకుండా నాతో పాటు నిలబడి నాకు సపోర్ట్ చేసిన భరత్ గారికి క్రెడిట్ అంతా ఉండాలి. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. డబ్బులతో అన్ని పనులు కావు. బడ్జెట్ ఉన్నా చేయగలిగిన వ్యక్తి కేపబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి అది మనం అడిగిన దానికి 300% ఎక్స్ట్రా వచ్చింది. ట్రూ ట్రూ. నా టీం కూడా ఇప్పుడు నేను
నాకు ఈ స్టంట్ కావాలని నేను అడుగుతాను, దానికి అన్ని ప్రిపేర్ చేస్తాను, సేఫ్టీ తీసుకుంటాను. కానీ నా స్టంట్ పీపుల్ కూడా నన్ను నమ్మి ముందుకు రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. నా టీం కూడా అంత కాన్ఫిడెన్స్ చేయడం కూడా అది వెరీ ఇంపార్టెంట్. నన్ను నా స్టంట్ టీం నమ్మాలి, నేను మా ప్రొడ్యూసర్ హీరోని నమ్మాలి, వాళ్ళు నన్ను నమ్మాలి. ట్రూ అండి. చాలా ట్రస్ట్ మీద ఒక అంటే జస్ట్ ఒక ఎడ్జ్ లో అటాక్ అయినా కూడా ఇట్స్ ఫైట్ స్టంట్ యూనియన్ ఏదైతే ఉందో ఫైట్ మాస్టర్స్ కానీ చాలా స్ట్రాంగ్. అందుకే ఇవాళ మనం ఇండియాలో నెంబర్ 1 ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీలో మన స్టంట్, తెలుగు సినీ స్టంట్ ఈస్ మోస్ట్ అండర్ రేటెడ్ ఫైట్ మాస్టర్. డెఫినెట్లీ అండి. పొద్దున్న ఒక్క సినిమా చాలండి ఇండస్ట్రీలో. వన్ ఫిల్మ్ విల్ చేంజ్ ద ఎంటైర్ కెరీర్ ఆఫ్ అన్ యాక్టర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, ఎవరిదన్నా సరే ఒక్క ఫిల్మ్ రైట్ ఫిల్మ్. టీజర్ లో కట్అవుట్స్ ఇచ్చాం అంతే. ఓకే, ఫుల్ ఫైట్ ఎలివేషన్స్ ఇచ్చాం. యాక్చువల్గా నేను కూడా చాలా అంటే నార్త్ ఇండియాలో చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను విన్నాను సార్, 5 అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్. తెలుగులో రాలేదు. ఏమో నాకు డాన్ 360 నుంచే వస్తుంది మా అవార్డు, దేవుడి దయాలో తెలియదు. తెలుగులో ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాను. మంచి మంచి మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో, తర్వాత VD12 లో కూడా చిన్న అవకాశం వచ్చింది. తెలుగులో కూడా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. ఇన్ని రోజులు అంటే నార్త్ లో ఫుల్ గా బిజీగా ఉండేవాడిని. అక్కడ కూడా డిఫరెంట్ స్టంట్స్ చేసాం. కానీ నేను ఎన్ని సినిమాలు 100 రోజులు ఆడాయి, 150 రోజులు ఆడాయి నార్త్ లో. నేను చేసిన సినిమా ఫైట్ల వల్ల ఆడాయి. కానీ ఒక స్టంట్ ఇన్స్టాలో ఆడి తెలుగు సినిమా రేంజ్ ని వరల్డ్ కి తీసుకెళ్లి అసలు వైరల్ అయిన రీల్ చాలా హ్యాపీ. తెలుగు సినిమా చాలా హ్యాపీ. అది సార్ భరత్ గారు, మీకు ఎలా అంటే ఒక నాన్ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తి మీరు, అట్లాంటిది మీరు ముందుకు వచ్చి ఒక డైరెక్షన్ కమ్ యాక్టర్ కమ్ చేయడం అనేది ఇట్స్ వెరీ హార్డ్ థింగ్. అండ్ ఈ రోజులో ఏంటంటే చేసేద్దాం, సినిమా తీసేద్దాం, ఏదో డబ్బులు ఉన్నాయి తీసేద్దాం అనుకునే మైండ్ సెట్తో కూడా చాలా మంది ఇండస్ట్రీకి వస్తున్నారు. సో అండ్ దాట్ టు ఏంటంటే కాన్సెప్ట్, నేను తీసిన సినిమా నాకు చాలా బాగా అనిపిస్తుంది, బట్ మీరు మీ యాజ్ ఏ ఆడియన్స్ గా మీరు చూపించిన వ్యక్తుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అండ్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ డాన్ 360? నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏదో మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ చేసుకోవడం యూకే క్లయింట్స్ కి, అందులో నుంచి వచ్చిన స్టోరీ ఇది పాయింట్. ఓకే, కానీ ఏంటంటే నాకు సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్. ఎలా అంటే చిన్నప్పుడు డాన్స్ చేయడం, ఓకే, దానివల్ల సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు ఉన్నాను, మేకింగ్ లో కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే రీసెర్చ్ చేసాం, అంటే ఒక 1 year రీసెర్చ్ చేసాం. ఏం రీసెర్చ్ చేసాం? మార్కెట్ రీసెర్చ్ చేసి ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఎలాంటి సినిమాలు చూడరు, ఓకే, నాకు ఎలాంటి సూట్ అవుతుంది, ఓకే, ఇప్పుడు లవర్ బాయ్ వెళ్ళాలా, లేకపోతే యాక్షన్ వెళ్ళాలా, ఇవన్నీ చూసుకొని ఒక కథ దొరికినప్పుడు దిగాము, ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాము. అదేదో ఎగ్జిక్యూషన్ లెవెల్లో వెళ్ళింది. ఓకే, కాకపోతే నేను అనుకున్న దానికంటే ఎక్కువగా కుదిరింది. ఓకే, సాటిస్ఫైడ్ అండి మీరు? ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా మంది సినిమా చూసారు, నా సినిమా ఇప్పుడు 100 people దా చూసారు. అయినా ఎడిటింగ్ ఓకే, సాంగ్స్ వచ్చాయి, ఓకే, ఫైట్స్ మీరు టీజర్ లో చూసే. అవును, టీజర్ వైజ్ క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతుంది. బట్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా, లైక్ టీజర్ కట్ ఎక్స్ట్రాడినరీగా ఉండి, సాంగ్స్ బాగుండి, సినిమా దగ్గరకు వచ్చేటప్పుడు ఫిల్ అయిపోయిన సినిమాలు ఆల్మోస్ట్ నేను చాలా చూసున్నాను. నేనే, మీరు కూడా చూసుంటారు. మనం కథ అనుకున్నప్పుడు నాకు సూపర్ ఫైట్ కొరియోగ్రాఫర్ దొరికారు. ఓకే, కానీ నేను కథ రాసుకున్నప్పుడు ఆయన లేదు. కథే బలం, ఆ కథే అప్రూవల్ ఎట్లా అప్రూవల్? మా ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్, నా పార్ట్నర్ అప్రూవల్. ఇంకొకరు చెప్పినప్పుడు వాళ్ళు అప్రూవ్ చేయాలి, టీమ్ మెంబర్స్ అప్రూవ్ చేయాలి, అప్పుడు మనం సెట్కి వస్తాం. సో అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం అనుకున్న ప్లాన్ బాగుంది, ఇది బాగుంది, స్టోరీ హిట్ అవుతుంది అని అంటే మళ్ళీ దాంట్లో కూడా మనం చాలా వర్క్ చేసి, అందుకే వాళ్ళ కూర్చుని జాగ్రత్తగా అదేదో స్టెప్ బై స్టెప్ ఇంటికి పేర్చుకుంటూ వచ్చాం కదా. అది ఒక రీజన్. 50% రీజన్ ఏంటంటే మంచి టీం, మాస్టర్ ఉన్నారు, మన సినిమా అనుకుని చేశారు నాకు. ఓకే, డిఓపి నా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, మన టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. ఓకే, ఇప్పుడు ఈ అర్చన అనంత్ వచ్చింది కూడా అట్లానే, ప్రియా హెగ్డే హీరోయిన్. ఓకే, ఇది మన సినిమా అక్క, నువ్వు రావాలి. వాళ్ళు మామూలుగా మన దగ్గరికి ఎందుకు వస్తారు, అట్లా ఇది ఎంత ఏంటంటే నాకు ఒక టీమ్ గా కొలాబరేట్ అయ్యి చేసి అన్ని ఒక సినిమా. నేనేమంటా అంటే ఎన్నెన్నో అనుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ కథ సూపర్ ఉంటుంది, భలే చెప్తాడు డైరెక్టర్, మనం అనుకుంటాం తీస్తాము, కానీ ఇంటికి వచ్చాక తెలుస్తుంది అది ఎడిట్ అంటే సమ్వేర్ ఎక్కడో ఒక ఫ్లేవర్ మిస్ అవుతుంది మనకి. అన్ని అనుకున్నట్టు అవ్వవు కదా. పెద్ద ప్రొడక్షన్ అయితే నాకు ఇలాగే కావాలంటారు, శంకర్ గారు, రాజమౌళి గారు, ఇలాగే కావాలంటే అలా అవుతుంది.
బికాస్ ఆఫ్ ద బడ్జెట్స్ కావచ్చు, ఆ స్కేల్ కావచ్చు, ఆ సినిమాకి వాళ్ళకు ఉండే ఆ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. మనం ఏంటి, మనం గేమ్ ఆడాలి ఇక్కడ. ఎవ్రీడే గేమ్ ఎలా అంటే ఈ రోజు నాకు ఒక లొకేషన్ కావాలి, ఒక స్విమ్మింగ్ పూల్ లొకేషన్ కావాలి, అది ఇలాగే ఉండాలని నాకు థాట్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా నేను సెటిల్ అయ్యలేను. అప్పుడు ఏం చేయాలి, ఒక 10 ఆప్షన్స్ చూస్తాం, ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాలి. మళ్ళీ దాంతో ఏం చేయాలి, మన బడ్జెట్ లేదు ఉందో చూసుకోవాలి. ఫ్లేవర్ పోకుండా బడ్జెట్ ఉంటది, అవైలబిలిటీస్ ఉంటాయి అన్ని. ఈ సినిమాకు ఉన్న ప్లస్ ఏంటంటే ఇన్ని రోజుల్లోనే మనం మామూలుగా ఒక 10 to 15 crores బడ్జెట్ సినిమా ఏంటి, 60 రోజులు మేకింగ్ డేస్, 60 రోజులు స్క్రిప్ట్ మీద కూర్చుంటాం, 60 రోజులు పోస్ట్ ప్రొడక్షన్ కూర్చుంటాం. ఇందులోనే కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తాడు. ఇస్తాడు ఒక టార్గెట్, డైరెక్టర్ పెట్టుకుంటాడు ఒక టార్గెట్, ఆయనకి ఏంటంటే సినిమా బాగా చేయాలి, నాకు టార్గెట్ కాదు, నేను చేసే సినిమా జనాలు చూడాలి. అంటే చాలా మంది నన్ను మేకింగ్ లోను లేకపోతే అదిలోను ఏదేదో అంటాడు, గత్ర చేస్తాడు, ప్లాన్లు మార్చేస్తాడు, అవి మార్చేస్తాడు అంటే నేను మారుస్తా. ఎందుకనంటే బెటర్ అవుట్పుట్ కోసం నాకున్న అవైలబుల్ ఆప్షన్స్ లో అక్కడే నేను సినిమా చేయాలి. అది నేను 2-3 సినిమాలు చేస్తే అప్పుడు వస్తాయి ఎవరిని. ఫస్ట్ సినిమాకి ఏంటి, నా దగ్గర చిన్న స్కూటర్ ఉంది అనుకోండి, దాంతోనే నేను డెస్టినేషన్కి వెళ్ళాలి. నా దగ్గర BMW ఉండదు కదా. అట్లా ఏంటంటే చాలా మంది నన్ను కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్ అనుకుంటారు. కానీ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో మొత్తం అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. అంటే బేసిక్ గా స్కూటర్ అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. స్కూటర్ ఉంది, ఈ సండే స్టార్ట్ అయితే నెక్స్ట్ సండే కల్లా డెస్టినేషన్ వెళ్ళిపోవాలని అవసరం లేదు. స్కూటర్ ఉంది, ఈ స్కూటర్ తో నేను పెట్రోల్ పోసుకుంటానే ఉంటా, నేను నీట్ గా ఎప్పుడు రీచ్ అవ్వాలో అప్పుడే రీచ్ అవుతా. కానీ నేను నీట్ గా రీచ్ అవ్వడం నాకు ఇంపార్టెంట్ అనే వ్యక్తి. అంతే కదా. నేను రిలీజ్ చేశాను అనుకోండి, ఎవరు చూడలేదు అనుకోండి, 3 months లో నేను సినిమా ప్లాన్ చేశాను, 1 month పోస్ట్ ప్రొడక్షన్, 3 months చేశాను, 6 months లో అయిపోయింది, వాట్ అండ్ ఎగ్జిక్యూషన్. అట్లా కాదు, మంచి డేట్ కావాలి, దానికి ప్రాపర్ రిలీజ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ మేకింగ్ లో మనం ఒక 30% మీరు చూసుకుంటారు మీ సినిమాని, మీకు అర్థం కాదా అది బాగుందా, డెఫినెట్ గా బాగాలేదు అనుకోండి, బాగుంది అనుకోండి, వాట్స్ నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఇది ఫిల్మ్ మేకర్స్ నేను చెప్తాను, ఏది కొత్తగా వచ్చే వాళ్ళకి. ఎందుకంటే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. అట్లా ఏంటి, నేను ఆ గేమ్ ఆడుకుంటూ ఏంటంటే అది బాగా వచ్చే వరకు, అది బాగుండే వరకు, అందరికి నచ్చే వరకు వెళ్తున్నాను. అందుకే కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే సినిమా తీయడం వరకు ఫైన్, ఒకప్పుడు సినిమా తీయడమే పెద్ద గగనం, బట్ ఇప్పుడు సినిమా తీసి ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. చాలా మంది సినిమాలు తీస్తున్నారు, ఓకే, రిలీజ్ చేయడం ప్రాబ్లం అనేది అర్థం కాలేదండి. మీరు మార్కెట్ అనాలిసిస్ కి చాలా కాంట్రాస్ట్ గా మాట్లాడుతున్నారు. చాలా మంది చిన్న సినిమా థియేటర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి మాకు థియేటర్లు ఇవ్వట్లేదు, థియేటర్లు దొరకట్లేదు అని లెట్ మీ ఫినిష్. ఆ థియేటర్స్ దొరకట్లేదు అని చెప్పే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం హీరోలు కూడా వచ్చున్నారు. అండ్ నెక్స్ట్ ఓటీటీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, ఓటీటీలు ఎలా అంటే ఒకప్పుడు చాలా ఓపెన్ గా ఉన్న ఓటీటీ మార్కెట్ ఈ రోజు చాలా బౌండరీస్ పెట్టుకుంది. లైక్ ఇట్ హ్యాస్ సమ్ సర్టెన్ బౌండరీస్, లైక్ నాకు ఒక పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండాలి, ప్యాడింగ్ ఉండాలి, అప్పుడే నేను అప్రూవ్ చేసి రిలీజ్ చేస్తానని బౌండరీస్. చెప్పండి, ప్యాడింగ్ ఉండాలి, అన్ని ఉండాలి, నేను సినిమా చూడాలి, సినిమా చూస్తున్నారు, సో అది మంచిది కదా. అవునండి, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను చూపించాలి. ఇదివరకు ఏంటి, నువ్వు ప్యాడింగ్ ఉండాలి, ఇది ఉంటేనే ఓటీటీ కొంటారు. ఇప్పుడు ఏంటి, ఓటీటీ చూస్తున్నారు, అప్రూవ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. థియేటర్స్ కూడా అంతే, డిస్ట్రిబ్యూటర్ కొనాలంటే సినిమా చూస్తున్నాడు, హిందీ రైట్స్ కొనాలంటే సినిమా మొత్తం చూస్తున్నాడు. సో నాకు మంచిది కదా, నేను మంచి సినిమా తీస్తే నువ్వు తీసుకునే రోజు ఇది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆప్షన్స్ లో కాదు, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ప్రొడక్షన్ హౌసెస్ మూవీ బాగుంటాయి, వాళ్ళే రిలీజ్, ఓటీటీ ఉంది, థియేటర్స్ ఉన్నాయి. కానీ మనం మంచి సినిమా తీస్తే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక పెళ్లి చూపులు అనే సినిమా స్టార్ట్ అవడం అనేది చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయింది. రాజ్ కందుకూరి గారు చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశారు. అది ఎప్పుడైతే రానా దగ్గుబాటి గారి దగ్గరికి వెళ్ళి ఆయన రిలీజ్ చేయడం అనేది, అంటే అది ప్రోడక్ట్ ఒక వాల్యూ యాడెడ్ అన్నట్టు రానా దగ్గుబాటి గారు యాడ్ అయ్యారు. లైక్ అదే నేను అనేది అదే. ఇప్పుడు మీకు అంతటా మీరు రిలీజ్ వెళ్ళబోతున్నారా, లేకపోతే ఎనీ ప్రొడక్షన్ హౌస్ తో కొలాబరేట్ అయ్యి రిలీజ్ అయిపోతున్నారా? ఓకే, మంచి ప్రొడక్షన్ హౌస్ వెళ్తాను. కాకపోతే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే, ఆ ఫస్ట్ కాపీ ఏదైతే వచ్చేసరికి ఇప్పటికే బాగుంది సినిమా, ఆ లెవెల్ పెంచుతున్నాను. ఇక ఎవరు చూసినా అది బాగాలేదు స్కోప్ లేదు, అన్ని కూడా మీరు పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ ఫస్ట్ కాపీ రెడీ చేసుకో. పాయింట్ కి వెళ్తున్నామంటే
చాలా మంది టీం మెంబర్స్ నా చుట్టూ అంటారు కదా, వచ్చేసింది సినిమా చాలు వచ్చేసింది చాలు అంటే అది సరిపోదు కదా. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాము 80 మార్కులు రావాలా, 90 మార్కులు రావాలి, 99 కావాలంటారు కదా. ఆ టైంలో నా భయం 100 out of 100 వచ్చేదాకా ఫైట్ చేయాలి, స్ట్రగుల్ అవ్వాలి అండ్ క్వాలిటీ. ఫస్ట్ నా అంతా నేను హ్యాపీ అయితే నెక్స్ట్ రిలీజ్ ఓకే జనాలకు నచ్చాలి. సో డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ అయ్యి తొందరలో మీరు కోరుకున్న మార్క్ ఏదైతే ఉందో అంత రీచ్ అవ్వాలి అండ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఇంకా మంచి పేరు రావాలి అండ్ యాజ్ అన్ యాక్టర్గా కూడా మీకు కోరుకున్న హైట్స్కి రీచ్ అవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు యాజ్ ఎ స్టంట్ కొరియోగ్రాఫర్గా మీరు హిందీలో 5 అవార్డ్స్ వచ్చున్నాయి అండ్ తెలుగులో మేబీ డాన్ 360 అనేది మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్గా మారి మీ తెలుగులో కూడా మంచి బిజియెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్గా అవ్వాలి. మా సినిమాకి స్టంట్స్ డివిజన్ లో ఒక అవార్డు అయితే వస్తుంది. అది ఏ జ్యూరీ నుంచి వస్తుందో నాకు తెలియదు. ఓకే, నేను ఇప్పుడే గెస్ట్ చేస్తున్నా. సో మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఐ హోప్ దిస్ మూవీ విల్ బీ ఏ బ్లాక్ బస్టర్ అండ్ మీ సినిమా అందరికీ మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్ 360. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ డెఫినెట్గా ఇలాంటి సినిమా సో ఆ కార్ వీడియో కూడా మన ట్రైలర్లో పెడతా అని చెప్పేసి చెప్తున్న డైరెక్టర్ గారు. అండ్ ఇలాంటి సినిమాలు మనం సపోర్ట్ చేస్తే కంటెంట్తో మన ముందుకు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు డూ వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్లో చూడడానికే ట్రై చేయండి. ఓటీటీలో ఆబ్వియస్లీ చూస్తాము, ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తే వాళ్ళకి చాలా సపోర్ట్ దొరుకుతుంది మంచి మంచి సినిమాలు తీయడానికి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్ 360 మూవీ టీమ్. థ్యాంక్ యూ.